గోదావరిలో వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతాలను పవన్ పరిశీలించారు. గోదావరిలో కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యంపై అసెంబ్లీ కేబినెట్ లో చర్చిస్తామన్నారు. Sewage is being produced every day, per day. దాంట్లో you have only believing in that capacity is only for 30 ml. దాన్ని ట్రీట్ చేసి తిరిగి నదిలోకి ఇవ్వడం అనేది 30 ml. అది కూడా నాకు తెలిసేది మనం కలెక్టివ్గా ఇది కాబట్టి మన సివేజ్ కాబట్టి దానికి ఎంత టెస్ట్ చేశారో ఎంత దాన్ని అంటే ఇందాక మనం ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాం కొలిచాం కానీ అసలు శుద్ధి చేసిన తర్వాత ఏ స్థాయిలో ఉంది నీళ్ళు అనేది ఇప్పుడు దాకా నాకు తెలుసు. ఐ థింక్ పీసీబీ హ్యాజంట్ కన్సిడర్డ్ ఇట్. ఐ థింక్ సమ్వేర్ వీ షుడ్ టేక్ దట్ ఇంటూ అంటే ఫైనల్గా ఓకే 75 అంటే నాకు చాలా హాస్యాస్పదంగాను చాలా ఫాల్స్గా అనిపించింది ఏంటంటే ఒకవైపు ఏమో పుణ్యనదులలో మనం స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుందని చెప్తున్నాం. 75 మిలియన్ లీటర్లు అంతేనా 75 మిలియన్ లీటర్లు రోజుకి ఒక దాంట్లో 30 మిలియన్ లీటర్లు ఏమో రోజుకి మనం శుద్ధి చేసి వదులుతున్నామని ఉంది. బట్ అది ఎంతో స్పష్టంగా లేదు. కానీ దాంట్లో 45 ml డైరెక్ట్గా వదిలేస్తాం. అంటే నాకు ఇంత మనం ఎలాబరేట్గా అంటే మీరు బడ్జెట్ చూస్తే 8,000 కోట్లు చేసి కనీసం మనకి క్లీన్ అంటే ఇంత బడ్జెట్లో కూడా మనం ఏం చేసామంటే రోడ్లకి ఇంత బడ్జెట్ ఉందని చెప్పాం, లేదంటే ఈ సౌకర్యాలకు బడ్జెట్ చెప్పాను. ఎక్కడా కూడా మురుగునీరుకి కనీసం రూపాయి బడ్జెట్ లేదు ఎక్కడ. దట్స్ క్వైట్ ఫినామినల్ అనిపించింది నాకు. అందరూ మీరు చేశారు కానీ ఏ నదిలో అయితే పుణ్యకోస్తను మనం మునుగుతాం అనుకుంటామో ఎక్కడో కూడా ఈ 75 మిల్లీలీటర్లకి సంబంధించి ఎక్కడో కూడా శుద్ధి చేసే ప్లాంట్స్ గురించి ఒక్క బడ్జెట్, ₹1 1 లక్ష రూపాయలు కనీసం ఒక ₹1 బడ్జెట్ కూడా లేదు దీంట్లో.